టెట్ 1 ఎవరు రాయాలి, టెట్ 2 ఎవరు రాయాలి? టెట్ పేపర్ 1 అనేది అది ఎట్లా ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చు? బిఎడ్ పుస్తకంలో ఉన్న సైకాలజీ వేరు, టెట్లో ఉన్న సైకాలజీ వేరు. ఇప్పుడు మనం చదవటం ఒక ఎత్తు అయితే వాటిని ప్రాక్టీస్ చేయటం, అవును. కాబట్టి అది ఎట్లా ఫాలో కమ్మంటున్నారు? మరి రెడ్డి గారు మీకు అందిస్తున్నటువంటి విలువైన గైడెన్స్ ఏదైతుందో దాని తరపు నుంచి మీకు అందిస్తున్న ఒక ముఖ్యమైన సూచన, ఈ లాజిక్ చాలామంది తెలియక ఎక్కడెక్కడో ప్రైవేట్ పబ్లికేషన్స్ అని వెతుకుతూ ఉంటారు. ఈ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు క్వాలిఫైయింగ్ కోసం మెజారిటీ స్టూడెంట్స్ ఏమనుకుంటుంటారంటే బిఎడ్ పుస్తకమే సైకాలజీ యాజ్ ఇట్ ఈజ్ అనుకుంటారు. ఓకే. పేపర్ 2లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, వాటిని ఎట్లా ప్రిపేర్ అయితే? పేపర్ 1 కంటే పేపర్ 2నే ఈజీ అంటాను. ఇప్పుడు ఉన్న 4 ఆప్షన్స్లో రెండింటి మీదనే డౌట్ ఉంటుంది మనకి, ఆన్సర్ మీద. ఆ టెక్నిక్ని ఎట్లా వాడితే క్వశ్చన్కి ఆన్సర్ రైట్గా పెట్టే అవకాశం ఉంది? 100కు 200% ఏమంటే ఈ బిట్ ఓరియంటేషన్కు ఎలిమినేషన్ ప్రాసెస్ మించిన ప్రాసెస్ లేదు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇవి మన సక్సెస్కి ఎంత స్కోప్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఈ జనరల్ సబ్జెక్ట్స్ అనబడేటువంటి వాటిల్లో అందరికీ సాధారణంగా తెలిసిన విషయమే తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, ఈ 3 ఉంటాయి. ఫ్రెష్గా డిఈడీలు బీఈడీలు అయిపించిన వాళ్ళు, లేదా ఎంప్లాయ్మెంట్ కోసం అంటే అటు టీచర్ జాబ్ల కోసం ప్రయత్నం చేసేటోళ్ళు, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే టాప్ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది? ఎంప్లాయీస్ అంటేనేమో మీరన్నట్టు క్వాలిఫై అయితే సరిపోయారు. ఇప్పుడు అన్ఎంప్లాయీస్కి ఇది జీవన మరణ సమస్య. వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినప్పుడు మేము వినమైతే ఈ ఏరియాలో మేము ఇంత పర్సంటేజ్తో పోయినాం సార్ అంటే. The value of decimal value 0.13 is the score of TET. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనము ఈ మోటివేషనల్ ఇంటర్వ్యూస్లో భాగంగా ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్లో ఎవరైతే విజేతలుగా నిలిచి వారి యొక్క ప్రిపరేషన్ మెలకువల్ని మనకు అందించడానికి ఇక్కడికి విచ్చేసి వారి ఇంటర్వ్యూస్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మోటివేషనల్ ఇంటర్వ్యూస్ సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు నూతనంగా రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీఆర్టీ నిబంధనల మేరకి టెట్ అనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ని రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క టెట్కు సంబంధించిన ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా టెట్ 1 మరియు టెట్ 2లో క్వాలిఫై కావడానికి, మంచి మార్కు సాధించడానికి ఎట్లయితే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలనో మనకు స్టేట్ ఫేమ్ సైకాలజీ ఫ్యాకల్టీ, అదేవిధంగా పంతులు అకాడమీ పేరుతోటి మనందరికి కూడా పరిచయస్తుడైన మన మధుబాబు సార్ తోటి ఈ టెట్కి సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క ఇంటర్వ్యూతో మరి ఇన్ సర్వీస్ టీచర్లు కానీ లేదా నూతనంగా డిఎస్సికి ఇటు టెట్ కమ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వారి యొక్క ప్రిపరేషన్లో ముందుకు పోవడానికి మరి సార్ నుంచి సలహాలు తెలుసుకోవాలని ఆశిస్తూ మరి స్టార్ట్ చేద్దాం. హాయ్ మధుబాబు సార్. నమస్తే సార్. నమస్తే. మరి మేము పిలవగానే ఇక్కడికి మా స్టూడియోకి ఇచ్చేసి మాకు మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మొదటగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓకే సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. రైట్, ఇప్పుడు మనకు స్టేట్ మొత్తం చర్చించుకుంటున్న అంటే ఉపాధ్యాయ లోకం చర్చించుకుంటున్న ప్రధానమైన అంశము టెట్లో క్వాలిఫై ఇన్ సర్వీస్ టీచర్లు కూడా కావాలి. ఎస్, అవునండి. ఇప్పుడు మనకు ఈ టెట్ ఇన్ సర్వీస్ టీచర్లు క్వాలిఫై కావాలనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మనకున్నది. దాని ప్రకారం కావాల్సిన అంటే ఎలిజిబిలిటీ సాధించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అయితే ఇప్పుడు ఎవరు టెట్ రాయాలి అంటే ఇన్ సర్వీస్ టీచర్లలో? ఓకే. టెట్ 1 ఎవరు రాయాలి, టెట్ 2 ఎవరు రాయాలి? ఓకే అండి, ఈరోజైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనబడేటువంటిది మీరన్నట్టుగా గత టెట్ వరకు మాత్రం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంగానే పరిగణించబడేది. కానీ వాస్తవానికి ఈ టెట్ ఆల్ టీచర్స్ రాయాలనే ఈ నిబంధన 5 years బ్యాకే వచ్చింది.
ఓకే. కానీ వివిధ కారణాల రీత్యా దాన్ని హిడెన్ సీక్రెట్గా దాచిపెట్టడం అనేది ప్రమాదకరంగా మారింది. ఓకే. అది టీచర్స్ కూడా అంత గూగుల్ సెర్చ్ చేయకపోవడం కానీ అప్డేట్గా లేకపోవడం కానీ ప్రమాదానికి ఒకటి కారణమైంది. ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే వాళ్ళు క్వాలిఫై కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన నిబంధనలు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ లోపల వాళ్ళు క్వాలిఫై కావాలి. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏమంటే టెట్ పేపర్ 1 అనేది దోస్ ద టీచర్స్ వర్కింగ్ యాజ్ ద సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇన్ ఆల్ ప్రైమరీ స్కూల్స్ అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద హై స్కూల్స్ ఆల్సో. ఓకే. కొద్దిమంది ఎడ్జిటి టీచర్స్ వచ్చేసి హై స్కూల్లో కూడా వర్క్ చేస్తున్నారు. వారు ఎవరైనా కానీ ఎక్కడైనా చేయనిగాక ఎస్జిటి టీచర్స్ మరియు లో ఫీమేల్ లిటరసీ ఏరియా అంటే ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ డెఫినెట్లీ దే షుడ్ పాస్ ది టెట్. కంపల్సరీ కూడా వాళ్ళు టెట్ పాస్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా అయితేనే ఉద్యోగాల్లో కొనసాగబడతారు అనేది ఎన్సిటి రూల్ అండ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మనం మాట్లాడుతున్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టెట్ పేపర్ 2 అనేది ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ ఏదర్ తెలుగు అంటే గతం వరకు టీపీటీ అని ఉండేది, కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇంగ్లీషు అదే విధంగా తీసుకున్నట్లయితే ఆల్ స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ వాళ్ళు హై స్కూల్లో కావచ్చు యూపీఎస్లో కావచ్చు వాళ్ళు ఎక్కడనైనా పని చేయని కాక వాళ్ళంతా పేపర్ 2 క్వాలిఫై కావాలి. ఓకే. గమ్మతైన విషయం ఏంటంటే గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ అయిన వాళ్ళకు అకౌంట్స్ టెస్ట్ అని చెప్పేసి డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తుంటారు. వాళ్ళకి అవసరం లేదనే భావనతో చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు. కానీ వాస్తవానికి ఏంటంటే జిహెచ్ఎంస్ కూడా పేపర్ 2 క్వాలిఫై కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేది మనం చూస్తే కూడా మనకు దాకా తెలియదు. ఇప్పుడు అది కూడా దాచిపెట్టబడిన అంశంగానే ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రాయాలి. ఓకేనండి. మీరు చెప్పిన దాన్ని చూస్తే హెచ్జిటీగా పనిచేస్తున్న హై స్కూల్లో ఉన్న ప్రైమరీ స్కూల్లో ఉన్న అందరూ ఇన్ సర్వీస్ టీచర్లందరూ కూడా టెట్ పేపర్ 1 ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఎవరైతే హెచ్జిటీగా ఉండి రాబోయే కాలంలో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందాలనో వాళ్ళు పేపర్ 2 కూడా క్వాలిఫై కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంతే మీరు అన్నట్టు ఎస్జిటి టీచరుగా ప్రస్తుతం ఎగ్జిస్ట్ కావడానికి పేపర్ 1 రాసిన వాళ్ళు వుడ్ బి టు ద స్కూల్ అసిస్టెంట్గా మారాలనుకుంటే మాత్రం వాళ్ళు పేపర్ 2 కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే. ఇప్పుడు మనకు ఎన్సిటిఈ నిబంధనలలో మీరు లాస్ట్లో ఒక అంశం చెప్పారు, ఏంది గెజిటెడ్ హెడ్ మాస్టర్లు కూడా ఖచ్చితంగా పేపర్ 2 క్వాలిఫై కావాలి. రైట్. ఇప్పుడు మనకు టెట్ 1కు సంబంధించి అంటే టెట్ పేపర్ 1కు సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ఈ టెట్ పేపర్ 1లో టోటల్ ఎన్ని మార్క్స్కు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన వివరాలు మీ మాటల్లో. టెట్ పేపర్ 1కి సంబంధించి అంత కామన్ పేపర్ అండి సార్. ఈ పేపర్ 2 అయినా పేపర్ 1 అయినా జనరల్ సబ్జెక్ట్స్ అనబడేటువంటి ఉంటాయి. ఓకే. ఈ జనరల్ సబ్జెక్ట్స్ అనబడేటువంటి వాటిల్లో అందరికీ సాధారణంగా తెలిసిన విషయమే తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, ఈ 3 ఉంటాయి. ఈ వీటితో పాటు అతను డిగ్రీలో ఒకవేళ కొద్దిమంది బీఈడి చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళు బీఈడి చేసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్జిటిగా పరిగణించబడతారు కాబట్టి వాళ్ళు తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్, నెక్స్ట్ మ్యాథ్స్, ఈవీఎస్ కంటెంట్ అనే అన్ని కంటెంట్స్ను వాళ్ళు చదవాల్సి ఉంటుంది. ఓకే. ఈ కంటెంట్స్ చదువుతూనే అందులో కన్సాలిడేటెడ్ పెడగాజీ టాపిక్స్ చదవాలి. ఓకే. ఈ కంటెంట్ పెడగాజీస్ వచ్చేసి మొత్తము 60 మార్కులు. ఓకే. 60 మార్కులు. ఓకే. రిమైనింగ్ వచ్చినటువంటి జనరల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 90 మార్క్స్. ఓకే. ఇది పేపర్ 1 ప్యాటర్న్. పేపర్ 1 ప్యాటర్న్ ఈ విధంగా. ఓకే. ఇప్పుడు ఈ పేపర్ 1లో సార్ మీకు అంటే మీరు అద్భుతంగా బోధించే సైకాలజీ కానీ పెడగాగ్ కానీ ఎక్కువ స్కోరింగ్ అవకాశం ఉంది, ఎక్కువ వెయిటేజ్ ఉంది. అది ఎట్లా ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చు? టోటల్ టెట్ పేపర్ 1 క్వాలిఫై కావడానికి ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు ఏ విధంగా వాళ్ళకు క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్, క్వాలిఫై కావటం. మన ఆస్పిరెంట్స్ అయితే మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంటే రేపు డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం 2 విధాలుగా డిస్కస్ చేద్దాం. ఒకటి, ఈ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు క్వాలిఫైయింగ్ కోసం ఎట్లా ఈ సైకాలజీ పెడగాగిని ఇటు కంటెంట్ని, సబ్జెక్ట్స్ కంటెంట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని చదవాలి, ఎట్లయితే ఈజీగా ఉంటుంది? మొదట మనం ఇన్ సర్వీస్ టీచర్స్ ఓరియంటేషన్లో మాట్లాడితే మీ ప్రశ్నను ఉద్దేశించి సైకాలజీకి మీరు అన్నట్టు వెయిటేజ్ ఎక్కువ ఏం లేదు. వెయిటేజ్ 30 మార్క్స్ యాజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది. ఓకే. అంటే 3 ఈక్వల్ ఉన్నాయి. ఓకే. బట్ వేరే ఇంగ్లీష్ అండ్ తెలుగు అనబడేటువంటి సబ్జెక్ట్స్ ఏమో సుపరిచితం, మనకు తెలిసిన సబ్జెక్ట్స్. సైకాలజీ బీఎడ్లో డైట్లో చేసి ఉన్నాం, కానీ బీఎడ్ పుస్తకంలో ఉన్న సైకాలజీ వేరు, టెట్లో ఉన్న సైకాలజీ వేరు.
ఓకే. చాలామంది ఎక్కడ ఈ పొరపాటు చేస్తారు రెడ్డి గారు అంటే, మెజారిటీ స్టూడెంట్స్ ఏమనుకుంటుంటారు అంటే బీఎడ్ పుస్తకమే సైకాలజీ యాజ్ ఇట్ ఈజ్ అనుకుంటారు. ఓకే. కానీ కాదు అది. ఈ కంప్లీట్ సిలబస్ ఈజ్ డిఫరెంట్. ఇది వచ్చింది మొత్తం ఎన్సిటి ఇచ్చిన నామ్స్ ప్రకారం దిస్ ఈజ్ ద డిఫరెంట్ ఫార్ములా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ రోజర్స్ థియరీ అనబడేటువంటిది మొన్న బుక్లు ఉంది, కానీ అంతకుముందు వరకు అయితే టెట్ బీఎడ్లో లేదు, టైట్లో లేదు. ఎరిక్సన్ లేదు, యంగ్ లేదు, అడ్లర్ థియరీ లేదు. ఓకే. రెండవది ఆ సీక్వెన్స్ ఉన్న చాప్టర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే. సరే, మనము సిలబస్ విషయం కాకుండా ఇన్ సర్వీస్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అయితే నడుస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఈ 3 జనరల్ సబ్జెక్ట్స్లో ఏమేమి సిలబస్ ఉందనేది ఒకటైతే రాసి పెట్టుకోవాలి. ఎక్కడ ఈ సోర్సెస్ దొరుకుతాయి అనేది అయితే వాళ్ళు సెర్చ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వవచ్చు, లేదనుకుంటే పత్రికలలో రావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లలో వాళ్ళు ఎక్కడెక్కడో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ వాళ్ళు ప్రామాణికపరమైన అంశాన్ని వాళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసుకొని నోట్స్ కంటే ముందు సిలబస్లో తెలుగు అన్నం, తెలుగు అంటే ఏం తెలుగు ఉంది, తెలుగు అంటే అన్లిమిటెడ్. అందులో ఏ గ్రామర్ పార్ట్ ఉంది, ఏ రకమైన వ్యాకరణ అంశాలు ఉన్నాయి, సాహిత్య ప్రక్రియలు ఏమున్నాయి, ఈ జానపద అంశాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటి అంశాలను చూసుకొని ఆ సెగ్రిగేట్ చేసి ఏది పర్టికులర్ అంశాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే ఈ తక్కువ టైంలో సక్సెస్ అవుతాం. లైక్ యాజ్ సైకాలజీ కూడా. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని అంశాలు బిఎడ్ డిఎడ్ పుస్తకాలలో ఉండి కూడా అవి టెట్లో లేవు. ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్సే, సాంఖ్యక శాస్త్రం అనేది అందులో ఉంది, సైకోమెట్రీ పార్ట్ అందులో ఉంది బిఎడ్ పుస్తకంలో, కానీ టెట్లో లేదు. తెలవక ఆ పుస్తకాన్ని అంతా చదువుకొని వాళ్ళ సమయం వృధా అవుతుంది. కాబట్టి టెట్ ప్యాటర్న్లో ఆ క్వశ్చన్ ఏరియాను కరెక్ట్ సిలబస్ మీద ఫస్ట్ ఒక రోజు కసరత్తు చేయాలి. చేసి దాన్ని చూసుకుంటే ఇన్ సర్వీస్ వాళ్ళకు వాస్తవంగా ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నట్టు ప్రమాదంలో లేరు, సేఫ్ జోన్లు ఉన్నారు. ఎందుకు సేఫ్ జోన్ అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్ అయితేనేమో క్వాలిఫై కావాలి, డిఎస్సికి వెయిటేజ్ ఉంది, బట్ ఇక్కడ ప్రమాదంలో లేదు. పొందాల్సిన మార్క్స్ అనేది 90 బార్డర్ మార్కే కాబట్టి ఈ 90 బార్డర్ మార్క్ అనబడేటువంటిది ఈజీగా కొట్టుకోవచ్చు. కొద్ది మనలాంటి గైడెన్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ టీచర్స్ కాబట్టి దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ నాలెడ్జ్ ఆన్ స్పెసిఫిక్ కంటెంట్ కాబట్టి ఒక మెథడాలజీ అండ్ దెన్ ఆఫ్టర్ వెన్ ఎవర్ దే ఫోకస్ ఆన్ దిస్ జనరల్ సబ్జెక్ట్ ఈజీలీ దే కెన్ క్రాక్ దట్ టెట్ స్కోర్. నెక్స్ట్ ఈ పేపర్ 2కి సంబంధించి పేపర్ 2లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, వాటిని ఎట్లా ప్రిపేర్ అయితే మన ఇన్ సర్వీస్ టీచర్స్ ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది? వాస్తవానికి మనం ఏ మాట కామాటే మాట్లాడుకోవాలి. పేపర్ 1 కంటే పేపర్ 2నే ఈజీ అంట నేను. ఓకే. ఎందుకంటే పేపర్ 1 అనబడేదేమో అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, అది ఎంత చిన్న బుక్ అయినా 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు చదవాలి, పైపెచ్చి అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. బట్ వేరేజ్ ఇక్కడ పేపర్ 2లో మనం ఏ డిగ్రీ సబ్జెక్ట్ చేసుకున్నాము ఆ కన్సాలిడేటెడ్ సబ్జెక్టునే మనము కంప్లీట్ చేసుకోవాలి. దట్ టు స్కూల్ అసిస్టెంట్ ఇన్ సర్వీస్ అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ చెప్పే టీచర్ ఉన్నాడు అనుకోండి, ఫిజికల్ సైన్స్ చెప్పేటువంటి టీచర్ ఫిజిక్స్ మీద కమాండ్ ఉంటుంది, అంటే ఆ కంటెంట్ మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్ చెప్పే వాళ్ళకి ఎంతో కొంత మ్యాథ్స్ మీద కూడా గ్రిప్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చర్చించాల్సింది ఏమంటే టెట్లో ఉన్న ఒక చిన్న ఇరకాటం ఏమంటే సైన్స్ టెట్, సోషల్ టెట్ అని చెప్పి 2 రకాల టెట్లు ఉన్నాయి. ఇక్కడ మ్యాథ్స్ టెట్, బయో సైన్స్ టెట్ అనేది లేవు. ఎందుకంటే లైఫ్ సైన్సెస్ అని చెప్పి మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు నేషనల్ లెవెల్లో లైఫ్ సైన్సెస్ అంటారు కాబట్టి అన్ని అందులోనే పెట్టేసి. దీనిలో స్పెషల్ ఏమంటే మ్యాథ్స్ వాళ్ళకి ఈజీ ఉంది. ఎందుకంటే వాళ్ళ కంటెంట్లో ఇప్పుడు 60 మార్క్స్ ఉంది సార్. 60 మార్క్స్లో 24 మార్క్స్ మ్యాథ్స్, 6 మార్క్స్ మ్యాథ్స్ మెథడాలజీ, రిమైనింగ్ 30 మార్క్స్లో 12 మార్క్స్ వచ్చి బయో సైన్స్, 12 మార్క్స్ వచ్చి ఫిజికల్ సైన్స్, 3 మార్క్స్ వచ్చి మెథడాలజీ. మళ్ళీ అంటే వీళ్ళు బిఎడ్లో చేసినటువంటి కోర్సు కానీ డిగ్రీలో చదివిన సబ్జెక్టు కానీ స్కూళ్ళల్లో చెప్పిన కంటెంట్ వాల్యూ కానీ ఇక్కడ ఎటొచ్చి ఒక బయో సైన్స్ టీచర్ టెట్ రాయాలంటే తన సొంత సబ్జెక్టు 15 మార్కులే యూజ్ అవుతుంది. మిగిలిన 15 మార్కులకు ఫిజిక్స్, 30 మార్కులు మ్యాథ్స్ చదవాల్సి వస్తుంది. దీనివల్ల మెజారిటీ బయో సైన్స్ టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఈ టెట్ అనేది పూర్తిగా మాకు ఇబ్బంది, మేము మళ్ళీ మ్యాథ్స్ చదవాలంటే మాతో జనరల్గా కూడా బయో సైన్స్ అంటే మ్యాథ్స్ భయపడిన వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ వచ్చినప్పటికీ కూడా ఇన్ని రోజులు బయో సైన్స్ చెప్పి మ్యాథ్స్ మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మ్యాథ్స్ అంటే మేము ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్లో అనేది వాళ్ళు అనుకుంటున్నమాట.
వీళ్ళను ఉద్దేశించి నేనైతే ఒక మాట ఏం చెప్తాంటే, మీ కంటెంట్లో మీరు పొందాల్సినటువంటి 17 మార్కుల్లో 10 మార్కులే పొందండి మీరు. ఓకే. 10 మార్కులే పొందండి. రిమైనింగ్ మార్క్స్ అంతా జనరల్ సబ్జెక్ట్స్లో కొట్టుకోండి. ఎస్. మీకు ఏం హయ్యెస్ట్ స్కోర్ అవసరం లేదు కదా, మీకు కావాల్సిందల్లా Qualified. క్వాలిఫై మార్క్ కదా. మ్యాథ్స్లో 3 మార్కులు వచ్చి, ఫిజిక్స్లో 3 వచ్చినా అవి 6, ఈ 10 16 అవుతుంది. ఓకే. 90 మార్క్స్లో 16 పోయినాయి అంటే మిగిలినటువంటి 74 మార్క్స్ ఏవైతే ఉన్నాయో యూ ట్రై టు గెట్ దోస్ మార్క్స్ ఫ్రమ్ జనరల్ సబ్జెక్ట్స్. ఓకే. జనరల్ సబ్జెక్ట్లో మార్కులు కరెక్ట్ లాజిక్ దొరికితే ఈజీ. ఇంకా మళ్ళీ మాట్లాడాలంటే ఆ మ్యాథ్స్ మీద ఫిజిక్స్ మీద మీరు సబ్జెక్టు అటెన్షన్ పెట్టే బదులు డైవర్ట్ దట్ టైం ఫర్ దిస్ పెడితే అయిపోతుంది, ఈజీగా అవుతుంది. సోషల్ స్టడీస్ అంటే వాళ్ళకి ఇంకా ఈజీగా టెట్ వాళ్ళు చెప్పే సోషల్ ఏది ఉందో అదే ఎగ్జామ్ జనరల్ సబ్జెక్ట్స్లలో ఉంటుంది, ఈజీగా కూడా సక్సెస్ కావచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. ఓకే. సరే, ఈ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఓకే. స్పెషల్గా మన సబ్జెక్ట్ తమరు కీలకంగా బోధించే ఈ సైకాలజీ ఓరియంటెడ్లో చూస్తే ఈ దీంట్లో ఇంపార్టెంట్ అంశాలు ఏంటి, మంచి మార్కులు సాధించాలంటే వాళ్ళు పాటించవలసిన మార్గం ఏమిటి? గత సుదీర్ఘకాలం అంటే 2003 నుండి సైకాలజీ అనే సబ్జెక్ట్ను బోధిస్తున్న సందర్భంలో అప్పుడు డిఎస్సిలో ఉండేది, అవును, తర్వాత టెట్లో భాగమైంది. ఇందులో నేను గమనించింది ఏమి రెడ్డి గారు అంటే, మెజారిటీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే దీన్ని బట్టి పద్ధతిలో కానీ భయపడి కానీ చదువుతారు ఒకటి. ఓకే. రెండవది కొన్ని స్పెషల్ క్వశ్చనరీ కొన్ని టెస్ట్ సిరీస్ల మీద డిపెండ్ అయి చదువుతున్నారు. ఏ రకమైన సబ్జెక్టుకైనా అది ఉంటుందేమో కానీ ఇది అదృష్టమో దురదృష్టమో సైకాలజీలో లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ ఈసారి టెట్లో రావట్లేదు. ఓకే. ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ టైం కూడా రావట్లేదు. రెండవది ఏమంటే ఇది కంప్లీట్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ ఏమంటే దీంట్లో స్కోరింగ్ పెంచుకోవాలి అంటే దీనిని చదివేటప్పుడే అప్లికేషన్ ఓరియంట్ చేసుకుంటూ చదవాలి. అందులో కూడా మార్క్స్ వెయిటేజ్ ఎక్కడ అని మీరు అడిగిన సూటి ప్రశ్నకు అభ్యసనం అనేటువంటి దాంట్లో మనకు 12 మార్క్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకు వచ్చే 30 మార్క్స్లో 12 మార్క్స్ లెర్నింగ్ ఏరియా నుంచే వస్తాయి. ఓకే. అవన్నీ అప్లికేషనే ఉంటాయి. అభ్యసనం నుంచి ఎక్కువ వస్తాయి, అందులో నుంచి అప్లికేషన్ ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఓకే. ఇక 30 మార్క్స్లో ఒక 10 మార్కులు ఏం నా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయో కానీ 20 మార్క్స్ అప్లికేషనే ఉంటాయి. ఓకే. మరి ఎట్లా ఇప్పుడు దాంట్లో మార్క్స్ సాధించాలంటే ఎట్లా? ఇది ఎందుకంటే ప్రిపేర్ అవుతున్న వ్యక్తికి జీవన్మరణం. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ వచ్చు కాబట్టి నేను ఈజీగా చెప్పగలుగుతాను, ఈజీ చెప్తావు. రాని వ్యక్తి ఉంటాడు, పుస్తకం కొత్తగా ముందు పెట్టుకుంటాడు, అయోమయంగా ఉంటుంది, థియరిటికల్ పదాలు అర్థం కావు. ఎట్లా దీన్ని అంటే ఒక అంశాన్ని చదివేటప్పుడు చిన్న ఉదాహరణ పూర్వ బాల్య దశ గురించి చెప్తుంటుంటాను. పూర్వ బాల్య దశ అన్నప్పుడు సబ్జెక్ట్ అడిగారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. ప్రశ్నోత్తరాల దశ అని, అన్వేషించే వయసు అని, ఆత్మభావన దశ అని, క్రీడా దశ అని, ఓకేనా, గాయాల పరంగా ఇబ్బందులు పడే దశ అని, ప్రమాదాల దశ అని, వాగుడుకాయ దశ అని ఉంటాయి. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే దీనిని బట్టి పట్టుకుంటుంటారు అనమాట, ఇట్లా కోడ్స్ పెట్టుకుంటుంటారు, అవసరం లేదు. ఓకే. ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న 2 నుంచి 5 సంవత్సరాల పిల్లగాని మనం మైండ్లో పెట్టుకుంటే ఓకే, ఆ పిల్లవాడు మెట్లెక్కేటప్పుడు అంచనా లేక ఏ పూర్వబాల్య దశ పిల్లవాడిని చూడండి కొన్ని 1-2 దెబ్బలు తగిలే ఉంటాయి, ఉంటేనే వాడు కరెక్ట్ ఆడుకున్నట్లే అంతే, లేదంటే మనం మన స్వేచ్ఛ వదిలేయలేదని అర్థం. వాడు ఏది అడిగినా తెలియక ఈ ప్రకృతి మీద ఈ చుట్టూన్న పరిసరాల మీద వానికి అవగాహన తెలియక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ స్టూడియోలో వాళ్ళకి కనిపించకపోవచ్చు కానీ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు ఆకులు ఎండిపోతలేవు, మరి బయట ఉన్న చెట్టు ఆకులు ఎండిపోతున్నాయి. మనమేమో తెలిసిన వాళ్ళం కాబట్టి చూడం, వాడు పరిసరాలకు స్పందిస్తాడు. ఈ చెట్టాకు ఎండిపోతలేదమ్మా, ఇది ఎందుకు ఎండిపోతుంది, ఇట్లా ఎందుకయిందమ్మా అని దాని చెట్టును పాపలాగా చూస్తాడు వాడు. ఓకే, చెట్టును పాపలాగా చూస్తాడు. అంటే మనం ఏం చేయాలి, ఆ పాప మనసులోకి మనం మారాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడే మనకు గుణం అర్థమవుతుంది. అంతే. అప్పుడు పూర్వబాల్య దశ అంటే ఏందన్నప్పుడు మనం మంచిగా ఇన్వాల్వ్ అయ్యి, ఓహో ఈ దశలో ఉన్న పిల్లలు ఇట్లుంటారు. మరి అలాంటి వాడు ఏం చేస్తాడంటే టీవీలో వచ్చే టామ్ అండ్ జెర్రీకి కూడా ప్రాణం ఉందనుకుంటాడు. అవును. అందుకని వాడు కామిక్ కథలు చూసేటప్పుడు ఏంటంటే తినేది కూడా ఆపి అలర్ట్గా అయిపోయి వాడు దాని దగ్గర ఎగబడి చూసి ఎంజాయ్ చేస్తుంటుంటాడు. ఇలాగా ఉంటుంది వాడి నేచర్. అంతే. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. పూర్వబాల్య దశ పరంగా సరైనది ఏది, సరికానిది ఏది అంటాడు. 1 ఈ దశలో ధారణ ఉండదు, 2 ఇది ప్రశ్నోత్తరాల దశ, 3 పరిసరాలను పూర్తిగా ఏకాగ్రతను ఉనర్చేటువంటి శక్తి ఇంకా వారికి రాలేదు,
4 పైవన్నీ సరైన అంటే పైవన్నీ సరైనవి. ఆప్షన్స్ కూడా మారుతాయి. అంతే. ఇది దెబ్బలు గాయాలు గాయించుకునే దశ. ఎవరు అడగకపోయినా వాడే మాట్లాడుతుంటాడు కాబట్టి ఇది వాగుడుకాయ దశ. ఎస్. మూడవది వానికి అప్పుడప్పుడే నేను అనే భావన వస్తుంది, ఆత్మభావన దశ. 4 పైవన్నీ అంటాడు. పైవన్నీ అంటే ఫస్ట్ క్వశ్చన్ అదే, రెండో క్వశ్చన్ అదే, కానీ ఆప్షన్స్ మారినాయి. ఎక్కడ ఏ సబ్జెక్ట్లో ఇట్లా ఆప్షన్స్ మారవు. బయాలజీ ఉందనుకోండి, కాలేయం బరువు ఎంత అంటే ఎప్పుడైనా అంతే ఉంటుంది. ఇక్కడ సైకాలజీలో అట్లా కాదు. కాబట్టి ఆ దానిని వాడు ఇన్వాల్వ్ కావాలి స్టూడెంట్. కానీ మెజారిటీ ఏం చేస్తుంటారంటే ఫ్యాకల్టీ కూడా కొద్దిమంది మనం అనేది పిల్లలకు ఈ డెప్త్ను పరిచయం చేయకుండా పెరిఫెరల్గా 10 బిట్స్ చెప్తే ఇవే వస్తాయి అనుకుని వీళ్ళు చదివితే ఈ 40 రోజుల్లో ఆ మెంటర్షిప్లో ఫెయిల్ అయిపోతారు అనమాట. అందుకొరకు ప్రాపర్ వే ఏదైనా ఓకే కరెక్ట్ సరైన గైడెన్స్ ఎంచుకోవాలి, మార్గం ఎంచుకోవాలి, అట్లా సక్సెస్. ఇప్పుడు మీరు ఇంతసేపు ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ డిస్కస్ చేసిరు, దాంట్లో మనం కూడా ఎగ్జామ్ హాల్లోకి పోయినాక ఓకే ఇప్పుడు ఉన్న 4 ఆప్షన్స్లో రెండిటి మీదనే డౌట్ ఉంటుంది మనకి ఆన్సర్ మీద. అలాంటప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడడానికి ప్రాధాన్యత ఇస్తామని మనం వింటుంటాం. ఆ టెక్నిక్ని ఎట్లా వాడితే మంచి మార్కులు వస్తాయి, అంటే క్వశ్చన్కి ఆన్సర్ రైట్గా పెట్టే అవకాశం ఉంటుంది? 100కు 200% ఏమంటే ఈ బిట్ ఓరియంటేషన్కు ఎలిమినేషన్ ప్రాసెస్ మించిన ప్రాసెస్ లేదు. ఓకే. నీకు తెలిసిన ఆన్సర్ కంటే నీకు వచ్చిన జవాబు కంటే కానిదేదని గుర్తించడానికి టైం పడుతుంది అనుకుంటారు చాలామంది, కానీ 100% సక్సెస్ అయ్యేది అది. అంటే కొద్దిమంది అనుకుంటారు ఇప్పుడు మనం చెప్తున్న ఈ మాట విని కూడా అసలుదేదో వెతుకుతాం కానీ 4 చదవాలంటే ఎంత టైం పడుతుంది, ఈ సార్లు ఇట్లే చెప్తారు అంటాడు. కానీ మనం కూడా ఎగ్జామ్స్ రాసి వచ్చినా మనకు తెలుసు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నదానికి ఎగ్జాంపుల్ ఇద్దాం. కోల్బర్గ్ నైతిక వికాసం వయసు ఎంత, ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటాడు. ఓకే అని. ఒకటి 4 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది, 2 10 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది, 3 పుట్టిన 2 నెలల నుంచి ప్రారంభమవుతుంది, 4 గర్భస్థ దశ నుండే ప్రారంభమవుతుంది అంటాడు. ఓకే. ఇప్పుడు బ్లైండ్గా ఆన్సర్ చేసేసి గర్భస్థ దశ కావచ్చు, గర్భస్థ దశల నైతికత ఏం చెప్తావు, చెప్పలేవు. కాబట్టి అది ఎగిరిపోయింది ఎలిమినేషన్. పుట్టిన 2 నెలల నుంచి అని మనం అనుకుందాం. పుట్టిన 2 నెలల నుంచి ప్రారంభం అవుతుందంటే నువ్వు చదివిన దగ్గర ఒక దగ్గర వస్తుంది, ఎక్కడో ఒక చోట. ఏమని అన్ని వికాసాలలో నైతిక వికాసం ఆలస్యంగా జరుగుతున్నాయి. ఆలస్యం అన్నటువంటి ఆ పదంలో 2 నెలలే అన్నాడు కాబట్టి ఇది లేదు, ఇది ఎలిమినేషన్లో పోయింది. అప్పుడు 2 టై అయినాయి. 4 నుంచా 10 సంవత్సరాల నుంచా, తప్పో ఒప్పో ఏదైనా కానీ 4 సంవత్సరాలు అనే దాంట్లో నైతిక వికాసం అంటే ఏంటంటే తప్పొప్పులను గుర్తించడం నైతిక వికాసం. సిద్ధాంతం యొక్క ఫార్ములా ఏంటంటే ఆ సిద్ధాంతానికి హార్ట్ ఏంటంటే తప్పొప్పులను గుర్తించడం. ఇప్పుడు 4 సంవత్సరాల్లో తప్పొప్పులను గుర్తించడా, 10 సంవత్సరాలలో తప్పొప్పులను గుర్తించడా అంటే కొద్దిగా 10 సంవత్సరాలను పోవాలనిపిస్తుంది, అంతే అనిపిస్తుంది. కానీ నైతిక వికాసం 10 సంవత్సరాలకు స్టార్ట్ అయితే మరి నువ్వు స్కూల్కి వచ్చినాక నేర్పేది ఏముంది అక్కడ, అంతే కదా. అంటే 4 సంవత్సరాలు అయి ఉండొచ్చు అనే దానికి ఎలిమినేషన్లా నీకు తెలియకపోయినా ఒక ఛాన్స్ ఉంది. రైట్. ఇంకా మన లాంటి వాళ్ళు గైడెన్స్ ఇస్తే ఏం చెప్తామంటే, మేమైతే ఏం చెప్తామంటే కోడ్ పెట్టమంటాం. 4 + 10 = 14 అంటాం. ఓకే. 4 + 10 = 14 కోల్బర్గ్. ఇది మైండ్లో పెట్టుకోండి అంటాం. ఓకే. ఎందుకు చెప్తాం అది అంటే ఇన్ ద కన్వెన్షనల్ థియరీ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్ 3 ఉంటాయి. ఓకే. ఒకటి ప్రీ కన్వెన్షనల్ స్టేజ్, పూర్వ సంప్రదాయకం. 2 సంప్రదాయకం కన్వెన్షనల్ స్టేజ్, పోస్ట్ కన్వెన్షనల్ ఉంటుంది. ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది, కన్వెన్షనల్ స్టేజ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది, పోస్ట్ కన్వెన్షనల్ 14 స్టార్ట్ అవుతుంది. ఇదంతా రామాయణం ఎందుకు, 4 10 14 అని పెట్టుకుంటే అయిపోయింది. అది వాడు ఎట్లా ఇచ్చిన ఆన్సర్ వస్తుంది. రైట్. ఓకే. సరే, ఇప్పుడు మనం ఇంతసేపు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్, ఐదర్ ప్రైమరీ స్కూల్ ఎస్జిటి టీచర్స్, ఇటు స్కూల్ అసిస్టెంట్లు ఎట్లా ఏందనేది క్వాలిఫై కావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దాంట్లో భాగంగా న్యూ ఆస్పిరెంట్స్ అంటే ఫ్రెష్గా డిఈడీలు బీఈడీలు అయిపించిన వాళ్ళు, లేదా ఎంప్లాయ్మెంట్ కోసం అంటే అటు టీచర్ జాబ్ల కోసం ప్రయత్నం చేసేటోళ్ళు, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే టాప్ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ చూసినట్టయితే 115, 120 మార్కులు కూడా పేపర్ 1లో పేపర్ 2లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఎట్లాగా డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి సులువు అవుతుంది. రైట్. వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే టాప్ మార్కులు వస్తాయి, వాళ్ళు పాటించవలసిన సూత్రాలు ఏమిటి? ఓకే. ఈ ఎంప్లాయీస్ అంటేనేమో మీరన్నట్టు క్వాలిఫై అయితే సరిపోయింది. ఇప్పుడు అన్ఎంప్లాయీస్కి ఇది జీవన మరణ సమస్య. ఇప్పుడు మాకు ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఉద్యోగం పొందినవాడు ఎంత ఆనందంగా ఫోన్ చేస్తాడో, ఉద్యోగం పొందని వానికి కూడా తల్లిదండ్రుల కంటే ఫస్ట్ గుర్తొచ్చేది టీచరే అని నేను అనుకుంటా. అవును. వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినప్పుడు మేము వినమైతే ఈ ఏరియాలో మేము ఇంత పర్సంటేజ్ తోటి పోయినాం సార్ అంటాడు.
ఇప్పుడు డిఎస్సిలో 72.13 తోటి ఉద్యోగం పొందిన మహబూబ్ నగర్ విద్యార్థి ఓకే అదే బజారు అదే కాలనీలో 72 మార్కులతోటి ఉద్యోగం కోల్పోయాడు. ఉంటాడు. ద డెసిమల్ వాల్యూ ఆఫ్ 0.133 ఈజ్ డిసైడెడ్ ఈజ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఎస్. ద వాల్యూ ఆఫ్ డెసిమల్ వాల్యూ 0.13 ఈజ్ ద స్కోర్ ఆఫ్ టెట్. ఓకే. టెట్ ద ఈచ్ క్వశ్చన్ ఈజ్ క్యారీయింగ్ 0.13 అప్రాక్సిమేట్లీ లైక్ దట్. ఆ ఏరియాల నుంచి క్వశ్చన్ వస్తుంది. అంటే ఒక మార్కు డిఎస్సిలో కొద్దిమంది ఏమనుకుంటారంటే టెట్ది కాదు కానీ డిఎస్సిలో చూపిద్దాం నా ప్రతాపం అనుకుంటాడు. ఎందుకంటే టెట్లో నాకు వచ్చే కాడికి వచ్చినాయి, ఇప్పుడు 100 వచ్చినాయి సరిపోతుంది, డిఎస్సిలో నాది ఏందో చూపిద్దాం అనుకుంటాడు. డిఎస్సిలో ఉన్న విలువ డిఎస్సిలో. ఇప్పుడు మీ అదే కాలనీలో 60 మార్కులు 65 మార్కులు లేదా 60 మార్కులు వచ్చిన వ్యక్తి డిఎస్సి, ఇతనికి కూడా 60 మార్కులే వచ్చినాయి. మరి పోయినది ఎక్కడ పడ్డది మీకు మార్క్ అంటే వెయిటేజ్లో పోయింది. అందుకోసం మనము స్వామి వివేకానంద చెప్పినట్టు సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించడం కంటే స్వల్పకాలిక లక్ష్యాల మీద గురి పెట్టడమే విజేతల యొక్క ప్రధాన సిద్ధాంతం అంటాడు ఆయన. ఓకే. ఆయన అందుకే దార్శనికుడు అయ్యాడు. అంటే ప్రతి వ్యక్తికి సుదీర్ఘ లక్ష్యం ఉంటుంది, కానీ ఇప్పుడు సెకండ్ ఏం చేయాలి? విజేతలందరిది అదే ఫార్ములా. రేపటిది ఏంది? మనం అందరం ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ పడుకొని ఈరోజు నా టైం టేబుల్ ఏందని మార్నింగ్ లేవడంతో నాకు ఆలోచనలు వస్తుంటుంటాయి. ఆ డిసిప్లినర్ ఫార్మాలిటీస్ నా బ్రెయిన్కి అలవాటు అయ్యింది. అంతే. నైట్ పడుకుంటప్పుడు ఈరోజు ఏం సక్సెస్ చేసినాం, ఏం మిగిలాం అనేది అలవాటు అయ్యింది. ఇది మన థాట్ ప్రాసెస్లో భాగం కావాలి. అట్లనే ఇప్పుడు టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎప్పుడో డిఎస్సి ఉందనేది కాకుండా మన ఉద్దేశం ఏంటంటే ఈ టెట్లో హైయెస్ట్ స్కోరును లక్ రావాలి. మన టార్గెట్ 130 పెట్టుకోవాలి. 130 పెట్టుకోవడం సాధ్యమవుతుందా అని అంటుంటారు. ఎప్పుడైనా విల్ పవరే ఫస్ట్ ఇంపార్టెంట్. అంతే. 150 మార్కులకు ఇప్పుడు ఒకటండి మనం మాట్లాడుకుందాం. అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడు వాస్తవంగా చెప్పాలంటే ఏజ్ను జయించాలి, వాని హార్మోనల్ సిస్టమ్ జయించాలి, కన్ఫ్యూజన్ డైలమా ఏజ్ అది. ఇన్నింటిని జయిస్తూ కూడా వివిధ కార్పొరేట్ వ్యవస్థలలో వాళ్ళు ఒత్తిడికి లోనవుతూ 1000 మార్క్స్కి 998 మార్క్స్ కొడుతుండు వాడు. ఓకే. 2 మార్క్స్కే తక్కువ వస్తున్నాయి. అంతే. ఈవెన్ వాడు ఏజ్తో ఫ్రస్ట్రేషన్ పొందుతూ ఫ్యాంటసీ ఏజ్ అంటాం దాన్ని. సైకాలజీ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఏజ్, బ్యూటిఫుల్ ఏజ్ అండ్ డేంజరస్ ఏజ్, కన్ఫ్యూజన్ ఏజ్, డైలమా ఏజ్ అని ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. ఆ ఏజ్ని జయిస్తూనే తనంతా అదవుతున్నాడు. అటువంటి పిల్లవాడే అంత అవుతుంటే మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని పెట్టుకొని 150కి 130ని పొందలేమా అని చెప్పే టీచర్స్గా మనమే ఆలోచించకుండా మనం ఇంకొకటి ఏంటంటే సార్, టెట్ డిఎస్సికి ప్లస్ పాయింట్ ఏంటంటే కంటెంట్స్ మనకి ఏ బుక్ నుంచి వస్తాయో తెలుసు మనకు. అంతే. తెలిసినాక దాన్ని రివిజన్స్ అండి, ఇంకా వేరేం పని ఏం లేదు, పునరభ్యసనాలు పెంచడమే. అది కూడా సైకాలజీలో ఉంటుంది. పొదుపు పద్ధతి అంటే ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఓకే. అంతే. ఒక మేస్త్రి పని చేసేవాడు కూడా ఫస్ట్ రోజే మన ఫీల్డ్ లెవెల్లో మాట్లాడుకుంటే సుతారు పని చేసేవానికి కూడా తాపి పట్టుకోవడం ఫస్ట్ టైం రాదు. 5 సార్లు చేసినాక వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. ఓకే. చదువు కూడా అంతే. పునరభ్యసనాలను అనేది పెంచుకుంటూ పోవాలి. ఎన్నిసార్లు చదివి కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి కొద్దిగా కష్టము. ఎందుకంటే పునరభ్యసనాల సమయం లేదు. అట్లని వదిలేయకుండా సీరియస్నెస్ పెంచుకుంటే ఖచ్చితంగా వస్తాయి. 120 స్కోర్ అయితే కొడితేనే ఫీల్డ్లో ఉన్నట్టు. అంతే. మరి చెప్పేది రివిజన్స్, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్ని మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మీరు ఇంత సుదీర్ఘంగా ఇటు ఇన్ సర్వీస్ టీచర్లకి ఇటు అన్ఎంప్లాయీస్కి ప్రిపరేషన్ విధానాన్ని వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకున్న టైము జస్ట్ 40 days. ఈ 40 daysలో కొత్తగా అంటే ఇప్పుడే పుస్తకాలు తెరిచేటోళ్ళు ఉంటారు, ఆల్రెడీ సబ్జెక్ట్ని 1-2 సార్లు చదివిన వాళ్ళు ఉంటారు. ఈ 2 కేటగిరీలలో మనకు ఈ రివిజన్కి ఎన్ని రోజుల ముందు టైం వదిలిపెట్టి మిగతా సబ్జెక్ట్ ఓరియంటెడ్ చదవాలి? ఇప్పుడు ఆ ఎగ్జామ్ హాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు? ఈ సమయంలో కొత్త వాళ్ళు ప్రిపేర్ అయ్యే సందర్భం ఉంటే మాత్రం నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ జనరల్ సబ్జెక్టులనే కంప్లీట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే. అది కొత్త సబ్జెక్టును అంటే వెరీ కొత్త వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకుందాం, బయోసైన్స్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ థియరీస్, బాయిల్లా, పాస్కల్ నియమాలు, మ్యాథ్స్ల ట్రిగనమెట్రీ సూత్రాలు, భజనీత సూత్రాలు నువ్వు చదివితే ఉన్న పుణ్యకాలం అయిపోతుంది. నా అడ్వైజ్ ఒక టీచర్గా చెప్పొద్దు కానీ నువ్వు పక్కకి వేయడం బెస్ట్.
ఓకే. పక్కకేసేసి నీ బయాలజీ టాపిక్ ఏదో దాన్ని అద్భుతంగా చదువుకొని దెన్ ఆఫ్టర్ 3 జనరల్ సబ్జెక్టులను అవపాసన మామూలుగా కాదు దీక్షతోటి పట్టుకొని చదివితే సైకాలజీ చదవడానికి ఒక 1 వీక్, తెలుగుకి ఒక 5 రోజులు, ఇంగ్లీష్కి ఒక 5 రోజులు, 17 రోజులు లేదా 20 రోజులు అనుకోండి అటు ఇటుగా. ఓకే. ఇవి 10 అవి 7 17 రోజుల్లో అంతే కదా సార్. అంతే. ఈ 17 రోజుల లోపల నీకు ఒకసారి అయిపోతుంది. ఓకే. లేదా 20 రోజులు అనుకోండి. మిగిలిన 20 రోజుల్లో 4 టైమ్స్ రివిజన్ చేయొచ్చు. ఫస్ట్ టైమే కష్టమవుతుంది ఎప్పుడైనా. అంతే. అంతే. మిగిలినవి రివిజన్స్ రివిజన్స్లో తక్కువ టైం పడుతుంది, టైం తగ్గిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం సాయంత్రం చదవడంలో టెక్నిక్ ఏంటంటే అలసిపోయినప్పుడు మైండ్ తన పనితీరు తగ్గించుకున్నప్పుడు ఇప్పుడు కారు నడుపుతప్పుడు బైక్ నడుపుతప్పుడు గేర్ దాని లెవెల్కి వచ్చినప్పుడు ఎట్లా గేర్ మారుస్తాము, నైట్ నిద్రించే సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతుందో బిట్స్ ప్రాక్టీస్ చేయడం బెస్ట్. ఓకే. ఉదయం మైండ్ మంచిగా ఉన్నప్పుడు హార్డ్ టాపిక్ చదవడం మంచిది. ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే పునరభ్యసనాలను పెంచుకోవచ్చు. 100 మార్కుల ప్రిపరేషన్కి పనికి వస్తుంది అనమాట నేను అన్నది. అంటే ఇప్పుడు 150 మార్కుల్లో ఓ 50 మార్కులు పక్కకు పెట్టి 100 మార్కుల ప్రిపరేషన్కు పటిష్టంగా అవుతారు కాబట్టి క్వాలిఫై అవుతారు. ఓకే. ఎట్లాగ మనకు దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి. రైట్. సరే, మీరు చెప్పినట్టు ఈ ప్రాక్టీస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇవి మన సక్సెస్కి ఎంత స్కోప్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం చదవటం ఒక ఎత్తు అయితే వాటిని ప్రాక్టీస్ చేయటం సేమ్ అంత సేమ్ టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఎట్లా ఫాలో కామంటున్నారు? వాటికి ప్రిస్క్రైబ్డ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయమంటున్నారు, ఆ సబ్జెక్ట్ వరకు అయింది ఆ సబ్జెక్ట్ వరకు ఎట్లయితే బాగుంటుంది? ఒకటి మీకు ఈ యొక్క యూట్యూబ్ ముఖత నక్షత్ర సక్సెస్ అకాడమీ తరపు నుంచి మరి రెడ్డి గారు మీకు అందిస్తున్నటువంటి విలువైన గైడెన్స్ ఏదైతుందో దాని తరపు నుంచి మీకు అందిస్తున్న ఒక ముఖ్యమైన సూచన, తెలుగు ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది ఏదైతే మీరు కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారో 99% మీరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజ్కి వెళ్ళండి. ఓకే. జనరల్ సబ్జెక్ట్లో ఈ లాజిక్ చాలామంది తెలియక ఎక్కడెక్కడెక్కడెక్కడో ప్రైవేట్ పబ్లికేషన్స్ అని వెతుకుతూ ఉంటుంటారు. ఐఎమ్ గివింగ్ ది పర్ఫెక్ట్ గైడెన్స్ టు యూ. ఫస్ట్ యూ రెఫర్ ది టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ను వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ను ఎంత చదివితే అందులోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. ఆ పుస్తకం బ్యాక్ సైడ్ కవి పరిచయాలు ఉంటాయి, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఉంటుంది, అందులో నుంచి క్వశ్చన్ మిస్ కాదు. ఓకే, ఇది క్లియర్. ఇక పోతే సైకాలజీకి సంబంధించి మోడల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అదర్ దాన్ మెటీరియల్ మీద ప్రిఫరెన్స్ రెఫర్ కావద్దని చెప్తున్నా సలహా. ఎందుకు అనంటే ఎప్పుడైతే హైపోథెటికల్ క్వశ్చన్స్ ఏరియా ఉంటుందో ఈ హైపోథెటికల్ ఏరియాస్లో ఏం చేస్తారంటే ఏ నాలెడ్జ్ లేని వ్యక్తి కూడా మేధావిగా మారుతాడు. అంతే. అంటే కరోనా టైంలో ప్రతి ట్యాబ్లెట్ కూడా కరోనా మందుగా మారినట్టు. ఎందుకంటే ఎవరికి తెలియదు ఏది వేసుకుంటే ఏమవుతుందో అని. అప్పుడు గుంటూరు నుంచి ఒక వ్యక్తి వచ్చిండు, 5 రూపాయలకు ప్యాకెట్ అని అమ్మిండు, అది వేసుకొని కూడా వికటించిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఈ వికటించే పరిస్థితికి తెచ్చుకోవద్దని నా అడ్వైస్. మరి ఎట్లా ప్రిపేర్ కావాలి సార్ అంటే తెలుగు అకాడమీ ప్రశ్నలని దీన్ని ఫాలో కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ని మాత్రం ఫాలో కావడం మంచిది. మోడల్ క్వశ్చన్స్కి మాత్రం ప్రామాణికమైన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని ఫాలో కావాలి తప్ప ఫ్యాకల్టీ కాకుండా ఫాలో అయితే క్వశ్చన్ వికటించే ప్రమాదం కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోవాల్సిన అవసరం. ఓకే. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని చూస్తూ మోడల్ క్వశ్చన్స్ పేపర్స్కి మాత్రం ప్రామాణికతను మెయింటైన్ చేస్తే నువ్వు చదివిన దానికి ప్రాక్టీస్ అనేది హెల్ప్ అవుతుంది. రేపు ఎగ్జామ్ హాల్లో మంచి సక్సెస్ రేట్ ఉండే అవకాశం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డిస్కస్ చేసినాం, ఇటు ప్రాక్టీస్ ఓరియంటెడ్గా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్. ఎగ్జామ్ హాల్లో విద్యార్థి ఆర్ ఆస్పిరెంట్ ఆర్ ఇన్ సర్వీస్ టీచర్ ఎలాంటి మైండ్ సెట్తో పోయి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి, ఎట్లా ఉంటే ప్రశాంతంగా వాళ్ళు ఎగ్జామ్ రాసే అవకాశం? ఇందులో ప్రధానంగా ఇది ఒక హెచ్చరిక అనుకోండి. ఎవరికి అంటే ఎంప్లాయీస్కి. అన్ఎంప్లాయీస్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగ వేటలో ఉన్నారు కాబట్టి అలర్ట్గా ఉంటారు. ఓకే. ఎటొచ్చి ఉద్యోగం పొందిన వాళ్ళలో ఏముంటుంది అంటే ఎప్పుడైనా సైకాలజీ పరంగా కూడా సాచురేషన్ పాయింట్ వచ్చినంటే హార్మిక్ థియరీ అని ఉంటుంది, మెక్డోగల్ చెప్పాడు. తను ఏమంటాడంటే ఏ వ్యక్తికి ఆకలి బాధ ఉంటుందో, ఏ జీవికి ఆకలి బాధ ఉంటుందో దాని పోరాటం ఎక్కువ ఉంటుంది. అది సైకలాజికల్గా కూడా ఏంటంటే మన లోపల ఉన్న బాడీ స్టైల్ మొత్తాన్ని ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి ఉంటాడు, కానీ నైపుణ్యం ఉన్న వ్యక్తి కూడా పని చేయడు. ఎందుకు చేయడు అంటే సాచురేషన్ పాయింట్ రీచ్ అయి ఉంటాడు ఎక్కడో ఒక చోట. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పటికి ఇంకా ఎందుకు జాడ్యంలో ఉన్నారంటే
మాకు ఉద్యోగం ఉంది కదా, ఏదో జరుగుతుందిలే, ఏదో అవుతుందిలే అనే జాడ్యములు ఉన్నారు. ఈ జాడ్యం ఎఫెక్ట్ ఎక్కడ పడే ప్రమాదం ఉందంటే ఎగ్జామ్ టైంలో పడే. ఇప్పుడు మీరు ఎగ్జామ్ గురించి అడిగారు కాబట్టి అది చెప్తున్నాను. ఎగ్జామ్ దగ్గర పడే ప్రమాదం ఉంది. అంటే ఎట్లా అంటే 9 గంటలకు ఎగ్జామ్ అంటే 8:30, 8:40కి బయలుదేరుతారు. ఏ ట్రాఫిక్కో ఏ విధి విధానమో ఉండి కంగారు పడతారు. నేను ఎంతమందిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్తున్నాను నేనంటే, కొంతమంది టీచర్స్లలో యంగ్స్టర్స్ ఉంటారు, కొంతమంది పూలింగ్ పద్ధతిలో వస్తారు. అంటే 3-4 కలిసి ఒక సెంటరే కదా పోదామంటే ఒక రెడీ కావడానికి లేట్ అవుతుంది. చిన్న విషయాలు కూడా చెప్తున్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఈ కొద్దిమంది ఎట్లుంటారంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్యాబ్లెట్ వేసుకోరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ హాల్కి వచ్చిన తర్వాత మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆస్పిరెంట్స్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైంకు పోతే మాత్రం చాలా దెబ్బ పడుతుంది. దానికంటే ముందు అర్ధ గంట ముందు ఉండాలి అక్కడ. ఈ మాటను నేను హెచ్చరిక అనే వర్డ్ ఫస్ట్ వాడింది దీని గురించి. సో CBT పరంగా మాత్రం ఇది హెచ్చరిక. హెచ్చరిక అంటే నాట్ టేక్ ఇట్ యాజ్ ద నెగటివ్ ఆస్పెక్ట్, దిస్ ద పాజిటివ్ అనమాట. అంటే ఒక సైరన్ మోగినట్టు. 9 గంటలకు ఎగ్జామ్ ఉందా, 8:30కి అక్కడ ఉండాలి. ఇంకా నువ్వు ఏం పనులు చేస్తావు ఏంది నాకు అవసరం లేదు. ఆ CBT ఎందుకు సార్ అంటే ఆధార్ చెకప్ చేస్తారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మిస్ మ్యాచ్ అవుతుంది. బయోమెట్రిక్ పక్కకు పెడతారు, బయోమెట్రిక్ నీది ఒరిజినల్ అని చెప్పి వాదించినా కానీ మిస్ మ్యాచ్ అవుతానికి టైం పడుతుంది. ఇంకా కొన్ని రూల్స్ పెడతారు, ఇవి తీసుకురావద్దు, అవి తీసుకురావాలి, చెవుల బుట్టలు తీసుకురావద్దు అంటే ఇవి పర్సులో పెట్టి మళ్ళీ తీసుకుపోయి బయట పెట్టి వచ్చుడు. ఈ చిన్నవి కూడా సమయాన్ని వెచ్చిస్తాయి. ఇది పక్కకు పెట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత CBTలో కొద్దిమందికి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. అసలు కొద్దిమందికి ఫోబియా ఏంటంటే కంప్యూటర్ చూస్తే భయపడతారు. అంటే నాలెడ్జ్ ఉంటుంది కానీ కంప్యూటర్ దగ్గర నాకు రాదనుకుంటారు. ఎంతమంది CBT టెస్ట్ రాస్తున్నారో అంతమంది గుర్తుపెట్టుకోండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం 1% కూడా లేదు. ఏం బిల్కుల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే మీకు సర్వీస్ చేయడానికి అక్కడ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు. మీ హాల్ టికెట్ నెంబరు, మీ అది ఏదైతే ఉంటుందో ఆ డెస్క్ దగ్గరికి వస్తారు, చూపిస్తారు, ఒక వైట్ పేపర్ ఇస్తారు. ఇందులో ప్లస్ పాయింట్ ఏం సార్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు తెలియదు కాదు, ఒక ఆప్షన్ మనం రాంగ్ పెట్టినా సేవ్ చేయనంత వరకు దాన్ని మళ్ళీ 1 చేయొచ్చు, 1 2 చేయొచ్చు. తర్వాత ఎగ్జామ్ అప్పుడు కంగారు పడొద్దు. హాల్ టికెట్ నెంబరు జాగ్రత్తగా వేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. నీవు ప్రతి ఒక్కదాన్ని సెట్ చేసుకోవచ్చు. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఆఫ్టర్ మనం చేసుకోవాల్సింది ప్రధానంగా ఏంటంటే సైకాలజీ అనే ఒక అంశం ఇచ్చినప్పుడు ఒక ఫోల్డర్ అంతా సైడ్ మనకు కనిపిస్తుంది. 1 to 30 ఉంటాయా లేదా 31 to 60 ఉంటాయా, అవి చూసుకున్నప్పుడు ఏ క్వశ్చన్ మీరు చేయలేదు అనేది చూసుకోండి. కొన్ని సందర్భాలలో ఫర్ ఎగ్జాంపుల్ 24th క్వశ్చన్ అనేది డౌట్ ఉందనుకోండి, ఏదో ఒకటైతే పెట్టండి, కానీ వైట్ పేపర్ మీద 24 డౌట్ అని రాసి పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఇది చేయలేక తర్వాత చేద్దామని మర్చిపోతుంటారు, అదే మళ్ళీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి అవి రాసి పెట్టుకోండి. తర్వాత పెడగాజీ, ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏవేవి డౌట్ఫుల్ ఏరియాస్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి వాటిని 1-2 సార్లు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాగా ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సార్, సైకాలజికల్గా ఒక ఫార్ములా ఏముంటుందంటే నీకు ఫస్ట్ వచ్చిన ఆన్సరే కరెక్ట్. అది నీకు అంటే చదివినప్పుడు చెప్తుంది. అది ధారణలో కాకపోతే యాజ్ ఎబ్బింగ్ హౌస్ చెప్పినట్టు అది 20%లో 10%లో ఉంటుంది అంతే, ఒక్కసారి చదివినావు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని మనం చదివిన తర్వాత ఆఫ్టర్ 20 minutes వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ టు ఫర్గెట్, ఎంత విస్మృతి శాతం ఉంటుంది అంటే 47% అని ఇప్పుడు చదివి ఉంటాడు. ఆ బిట్ చేసేటప్పుడు 47% అని మన ఆన్సర్ బిట్ చెప్తుంది. 47% ఎందుకు అయి ఉంటుంది ఇది అనుకొని డౌట్ పడి దాన్ని మళ్ళీ రివర్స్ ఆస్పెక్ట్లో ఆలోచన చేసి ఒకటి క్వశ్చన్ పెట్టుకొని మళ్ళీ అన్నీ తిరిగి వచ్చి మళ్ళీ మారుస్తుంటారు. 90% మార్చినవి రాంగ్ అయితే అంతే. నీకు ఎంతో పర్టికులర్గా నీకు ఇది కాకపోయి ఉండొచ్చునా అని అనాలసిస్ చేసే మ్యాథ్ ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్స్కు, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్స్కు, ఇంగ్లీష్ అయితే ఆర్టికల్స్ ఈ ఏరియాస్కి మినహాయిస్తే రిమైనింగ్ ఏరియాస్ మాత్రం నీకు ఫస్ట్ ఇచ్చిన ఆన్సరే 90% కరెక్ట్ అవుతుంది. దీని ప్రకారం వెళ్ళాలి. కూల్గా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పే టైం సెన్స్ను ఫాలో అయితే సరిపోతుంది, టైం అక్కడ సరిపోతుంది, ఇష్యూ ఏం లేదు. అయితే ఒకటి మీరు జనరల్ మళ్ళీ అదే చెప్తున్నాను నేను, ఈ 90 మార్క్స్ జనరల్ సబ్జెక్టు స్కోరునే మంచిగా కంప్లీట్ చేసుకోవడానికి చూడాలి. అది చేసిన తర్వాత మీ మదర్ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే సార్, మరి ఫైనల్గా టోటల్ ఎంటైర్ ఈ ఇంతసేపు మనం మాట్లాడుకున్న అంశాల బట్టి చూస్తే పేపర్ 1, పేపర్ 2 ఇటు ఇన్ సర్వీసు ప్లస్ న్యూ ఆస్పిరెంట్స్
వీళ్ళందరూ కూడా ఎట్లా చదవాలి, ఎట్లా చదివితే ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనేది క్లియర్గా వివరించారు. ఫైనల్గా 2 మాటల్లో వాళ్ళని ఈ 40 రోజుల్ని మీరు దేని మీద ఫోకస్ చేయమంటారో ఒక్కసారి మన వ్యూయర్స్ కోసం. ఓకే, మీకు ఒక గుడ్ మెంటర్గా రైట్ నౌ ఇప్పుడు చెప్పుకోవాల్సిన సందర్భం కాబట్టి చెప్తున్నాం. సర్వీస్ ఓరియంటేషన్ తోటే మనం పంతులు అకాడమీ అనేటువంటి ఒక ఛానల్ అయితే పెట్టినాం. ఓకే, ఈ పంతులు అకాడమీ అనేటువంటి ఛానల్ పెట్టడం యొక్క ఛానల్ కాదు, అది యాప్. ఓకే, ప్రధాన ఉద్దేశం ఏంటంటే మెజారిటీ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇబ్బందులు పడుతుంటుంటారో వాటిని క్యాచ్ చేసుకోవడానికనే చెప్పేసి రకరకాల పాసిబిలిటీస్ వస్తుంటుంటాయి. ఓకే, దీని ద్వారా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గమనించే విత్ లో ప్రైజ్ తోటి వాళ్ళందరికీ సరైన న్యాయం జరిగే విధంగా లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. ఓకే, మనం ఏమంటాం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, మీకు ఆ స్పెసిఫిక్ అంశం మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు మార్గం అంటే ఈరోజు ఒక రోజు చెప్తాం, 2 రోజులు చెప్తాం. మీకు అంటిల్ ఎగ్జామినేషన్ వరకు మీకు ఒక టార్చ్ లైట్ తీసుకుంటూ మీకు ముందు ప్రయాణిస్తుంటే, మీరు మాతో ప్రయాణిస్తుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, మనకి ఎప్పుడైతే నిర్ణయమైనది కన్ఫ్యూజన్లో పడుతుందో ఎక్స్పర్ట్ అంశంతో మనం అసోసియేట్ కావడం అనేది బెస్ట్. ఎప్పుడైనా ఓకే, అది బెస్ట్. మనకు ఆ ఎక్స్పర్ట్నెస్ మనకు అందులో దాని లోపల అంత పరిజ్ఞానం లేనప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 days వరకు కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చు, 5th day కన్ఫ్యూజన్ వస్తుంది. అట్లా కాకుండా మన యాప్ను వాళ్ళు ఫాలో అయితే, ఓకే, నాట్ ఇన్ ద బిజినెస్ మేనర్ ఐఎమ్ సేయింగ్, ఇన్ ద పర్ఫెక్ట్ మేనర్ యాజ్ ద సర్వీస్ ఓరియంట్ ఐఎమ్ సేయింగ్ టు దెమ్ ఆల్ బెస్ట్ క్లాసెస్ను వాళ్ళు ఎట్లా వెళ్ళాలనేది ఎవ్రీడే మెంటర్షిప్ చేసుకుంటూ మనమైతే తీసుకెళ్ళే ఒక మంచి సదుద్దేశంతో నేను చెప్తున్న మాట. కాబట్టి విద్యార్థులు ఒక డెడికేషన్ ఫ్యాకల్టీ తోటి మీరు ముందుకు వెళ్తే చేయొచ్చు. ఏ కోచింగ్లు లేకుండా ఎవ్వరు లేకుండా కూడా సక్సెస్ కావచ్చు. కానీ ఒలింపిక్ క్రీడలలో ఇచ్చిన సమయంలో అప్పుడు ప్రజెంట్ చేస్తేనే పథకం వస్తుంది తప్ప ఎవరు లేనప్పుడు ఒక్కరు పోయి గ్రౌండ్లో ఉరుకుతారు. కాబట్టి 3 నెలల తర్వాత ఎక్స్పర్ట్ అయితే అంటే కాదు కదా. ఈ 40 days అనే టైం లిమిట్ ఇచ్చారు కాబట్టి ఓకే. మీరు 6 నెలల నుంచి ప్రిపేర్ అయ్యారు అనుకోండి, మధుబాబు అవసరం లేదు, ఈ చంద్రబాబు కూడా అవసరం లేదు, దానికి మీరే వెళ్ళొచ్చు. బట్ రైట్ నౌ ఇక్కడ మాత్రం మీరు మెంటర్షిప్ ఒకరు ఉండాల్సిన అవసరం ఉందని అయితే నేను అనుకుంటున్నా ఈ 40 days. రైట్, థ్యాంక్ యూ మధుబాబు సార్. మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసి మరియు మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఈ టెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి మా స్టూడియోకి వచ్చినందుకు, మరియు ఫర్దర్గా కూడా ఇంకా ఏదైనా అంశాలు ఉంటే మీ నుంచి మళ్ళీ వాళ్ళ కోసం ఏర్పాటు చేద్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్ ఫార్ములా పరంగా నక్షత్ర సక్సెస్ ఛానల్ అనేది ఏదైతే ఉందో, నేను ఇప్పటి వరకు వివిధ పేర్లు అవసరం లేదు, పెద్ద ఛానల్స్లకు మనం ఇచ్చినాం. ఓకే, ప్రతిసారి టెట్కి గైడ్ లైన్సెస్ మేజర్ న్యూస్ ఛానల్స్ నుంచి వస్తుంటాయి. బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ ఇంట్రెస్టింగ్ టు గివ్ ది గుడ్ గైడెన్స్ టు ద స్టూడెంట్స్ అనే మీ ఫార్ములా ఏదైతే ఉందో, ఒక మంచి యాస్పిరెంట్గా ఒక సక్సెస్ సాధించిన విజేత మీరు ఉన్నారు. కాబట్టి మీ ద్వారా విద్యార్థులకు చేరడం కరెక్ట్ విధానం మీద చేరుతుంది అనే దాని ద్వారా మీకు నేను ఇచ్చినాను. ఇక భవిష్యత్తులో కూడా వారికి గైడెన్స్ పరంగా ఏ రకంగా ఉన్న నక్షత్ర సక్సెస్ అకాడమీ అనేది ఒక మన అకాడమీకి ఒక ట్విన్ బ్రదర్స్ లాగానే మనం ఫీల్ అవుతూ ముందుకెళ్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.